సాగు భూమికే రైతు భరోసా. ఏ భూమి అయితే సాగులో ఉంటుందో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తారట. అట్లనే ఇయ్యాలి. రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. అమరుల జ్యోతి, నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణాలపైన విచారణ. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సాగు చేస్తున్న భూములకు తప్పకుండా రైతు భరోసా పథకాన్ని అందజేస్తాం. దీనిపై పరిమితి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో జాతీయ రహదారుల కింద ఇళ్ల స్థలాలకు పోయిన భూములకు, గుట్టలు, రాళ్లు రప్పలు ఉన్న చెట్లు మొలిచిన భూములకు ఈ పథకం వర్తించదన్నారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలో శనివారం సీఎం విలేకరులతో చిట్ చాట్ చేసిరట. ఇక్కడ ఈ పాయింట్ అర్థం కాలే. సాగు చేస్తున్న భూములకు తప్పకుండా రైతు భరోసా పథకం అందజేస్తాం, దీనిపై పరిమితి లేదంటుండు. పరిమితి లేకపోతే ఎట్లా? 50 ఎకరాలు సాగులో ఉందని చూపించుకుంటాడు ఆయన. 50 ఎకరాలకు ఇచ్చేస్తారా రైతు బంధు? 100 ఎకరాల ఆయన 100 ఎకరాలు చేస్తున్నట్టు చూపిస్తాడు. 100 ఎకరాలకు ఇచ్చేస్తారా? నువ్వు అన్నీ ఇచ్చుకుంటూ పోతే నువ్వు ఇంకా మిగతా స్కీమ్స్ ఏం అమలు చేయగలుగుతారు? రైతులకు రుణమాఫీ తప్పకుండా అమలు చేస్తాం. మొత్తం రుణాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే బదిలీ చేసుకొని వారిని రుణ విముక్తి చేస్తాం. ఆ రుణాన్ని బ్యాంకులకు ప్రభుత్వం పలు దఫాలుగా చెల్లిస్తుంది. దీనిపై బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నాం. హరీష్ రావు వినవయ్య బాబు అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. మహిళలకు వడ్డీ లేని రుణాలు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పరిగణలోకి తీసుకుంటాం. అమరుల స్మారక జ్యోతి, నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణాలపైన విచారణకు ఆదేశిస్తాం. 10 పైసల ఖర్చుకు 10 రూపాయలు పెడితే అర్థమేంటి? అది ఎంత అద్భుతమైనదైనా అందులో మోతాదుకు మించి తప్పిదాలు జరిగాయని తెలిసినప్పుడు అన్నింటిపైన విచారణ జరుపుతాం. నివేదిక అనంతరం చర్యలు తీసుకుంటాం. సో ఈ బడ్జెట్ ఇది సాగులో ఉన్న ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికీ రైతు బంధిస్తాం అన్నది తప్పు. ఇది ఈ రకంగా ఉండకూడదు. సో ఇందులో కూడా ఇదే రాసి చూడండి. ఇది ఆంధ్రజ్యోతిలో రాళ్లు రప్పలు లేఅవుట్ భూములకు ఇవ్వం. రైతు బంధులో సాగులేని భూములే ఎక్కువ. సచివాలయం, అమరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పైన విచారణ. సో దాదాపు ఆల్ న్యూస్ పేపర్స్లో ఈ వార్త మనకి ప్రధాన వార్తగా కనిపిస్తున్నది. ఇగో గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు బంధు కట్. పంట సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం తేల్చి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గత సర్కారులా కాకుండా దుబారాకు చెక్ పెట్టాలని నిర్ణయం. కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా వర్తింపు. 2 లక్షల రైతు రుణమాఫీ పైన కార్యాచరణ షురు. పెట్టుబడి సాయం ఎకరానికి 15,000కు పెంపు. బెంగాల్ తరహా పంటల బీమా అమలుకు నిర్ణయం. బడ్జెట్లో వ్యవసాయానికి 19,746 కోట్లు కేటాయించిన సర్కార్. అయితే అంత బాగానే ఉంది, కానీ ఇక్కడ సాగు చేస్తున్న భూమికి పరిమితి లేదు అని అంటున్నారు. మరి ఈనాడులో ఆ వార్త ఉన్నది. ఇది చిట్ చాట్, ఇది అఫీషియల్గా చెప్పింది కాదు. ఆయన విలేకరులు ఒక 10 మంది ఉన్నప్పుడు వాళ్ళతో చేసిన చిట్ చాట్ ఇది. ఈ చిట్ చాట్లు ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. అఫీషియల్ స్టేట్మెంట్స్ కావాలా, అఫీషియల్ జీవోలు కావాలా, ఎవరికి ఇస్తారు ఏంటి అనేది గైడ్ లైన్స్ కావాలా.